ఓం వెంకటేశాయ నమః. భగవద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 1వ తిరువాయిమొഴി ఉన్నిలావియ అనేటువంటి తిరువాయిమొഴి. ఆళ్వార్లు పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు. స్వామి, కిందటి తిరువాయిమొழிలో ఆళ్వార్లు శరణాగతి చేసినప్పటికీ అది ఫలించలేదు. అందువల్ల ఆళ్వార్లకు ఒక దుఃఖం కలిగింది. ఈ దుఃఖానికి కారణం ఏమిటి? నువ్వేమో దూరంగా ఉన్నావయ్యా, ఇంద్రియాలకి నన్ను విడిచిపెట్టావయ్యా. ఆ ఇంద్రియాలు పెట్టే బాధ నేను సహించలేకుండా ఉన్నాను. కాబట్టి ఆ ఇంద్రియాలని నియమించేటువంటి హృషికేశుడువు కదా నువ్వు, కాబట్టి వాటి నుండి నువ్వే నన్ను రక్షించాలి అని ఆళ్వార్ల యొక్క ప్రార్థన ఈ ఉన్నిలావియ అనేటువంటి తిరువాయిమొழிలో. అందులో మనం 4వ పాటు 4వ పాసురం. నిన్న 3 தூது நான் அறியாவகை துழத்திவோர் ஐவரை காட்டி உன் அடிப்போது நான் அணுகாவகை செய்து போதி கண்டாய். யாதும் யாவரும் எண்ணி நின் அகம்பால் ஒடுக்கிவோர் ஆள் எண்ணிலை மீது சேர் உதவி வினையேன் வினை தீர் மருந்தே. தூது நான் அறியாவகை. యాదుం యావరం ఇంద్రి. యాదుం అంటే సకల అచేతనములను, యావరం సకల చేతనులను, నింద్రి ఒకటియు తప్పకుండా, నిన్ అగంబాలు ఒడుక్కి నీ యొక్క ఉదరమునందు అణచి ఏం చేశావు నువ్వు? ఓర్ ఆలిల్ నీల్ ఇలై మీదు ఒక మర్రి చెట్టు యొక్క పొడవైన దళం మీద సేరు పవళించినటువంటి కుజని వినయ్యేన్ బాలుడవై, ఆ తర్వాత వినయ్ పాపి అయిన నా యొక్క వినయ్ కుజవి వినయ్ అంటే పాపము బాలుడవై పాపి అయిన నా యొక్క పాపములను తీర్చేటువంటి మందులాంటి వాడా. ఓర్ ఐవరై కాట్టి ఒక 5గురిని చూసి, నాన్ 5గురిని అంటే అవన్నీ పంచేంద్రియాలని, ఐవరై కాట్టి అంటే క్రూరములైనటువంటి పంచేంద్రియాలని చూపించి, నేను సూదు చేయదగిన కృత్యమును అరియావగై ఎరుగకుండా ఉండేటట్లుగా, సుజత్తి భ్రమింపచేసి, ఉన్ అడిపోదు నీ పాదపద్మములను నేను అణుగావగై చేదుపోదు కండాయ్ పొందకుండా ఉండేటట్లుగా చేసిపోయావు సుమా అంటున్నారు ఆళ్వార్లు. తాత్పర్యం: ప్రళయకాలంలో సకల జగత్తులను కూడా తన ఉదరంలో ఉంచుకొని వటదళం మీద పవళించినటువంటి స్వామి. ఎవరైనా ఆపద్బాంధవుడైనటువంటి ఓ శ్రీయప్పతి, నన్ను కృత్యాకృత్య జ్ఞానము లేకుండా భ్రమింపచేసి ఇంద్రియ పరవశుడిగా చేసేసి నీ తిరువడిగళ్లను పొందకుండానట్లుగా చేశావు. ఏమిటయ్యా దీనివల్ల నువ్వు పొందేటువంటి పురుషార్థం అని అడుగుతున్నారు ఆళ్వార్లు. ఆరాయిరప్పడి సూదు ఇంద్రియ కృతమాన ఎన్నుடைய బాధయ్యే పోక్క వల్ల ఇమాయే, என்னுடைய బాధయ్యే పోక్కుగైకాగ అవక్లుప్త స్వరూపనుమాయ్ ఇరుందు వైత్తు. ఈ ఇంద్రియాల వల్ల ఇంద్రియాలు చేసేటువంటి నా యొక్క బాధను పోక్క వల్లయుమాయ్ పోగొట్టగలిగినటువంటి వాడై కూడా, ఎన్నుடைய బాధయ్యే పోక్కుగైకాగ నా బాధను పోగొట్టకుండా ఉండటం కోసమని అవక్లుప్త స్వరూపనమాయిరుందు వైత్తు. బాధయ్యే పోక్కుగైకు అవక్లుప్త స్వరూపనమాయిరుందు వైత్తు. నా బాధను పోగొట్టగలిగే వాడివై ఉండి కూడా, ఉన్ తిరువడిగలై పెరుగైకు ఉపాయం ఉన్ తిరువడిగలే ఎన్ను ఇరుక్కిరైందా ఎన్నుடைய அறிவு కూడా అழியும்பడి. అదిగో నా బాధను పోగొట్టగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడివే నువ్వు. అయినప్పటికీ కూడా ఏం చేశావు? నీ యొక్క తిరువడిగళ్ళని
పొందింపచేసేటువంటి ఉపాయం కూడా నువ్వే. తిరువడిగలై పెరుగైకు ఉపాయం ఉన్ తిరువడిగలే, నీ తిరువడిగలని పొందడానికి ఉపాయం కూడా నీ తిరువడిగలే అని ఉన్నటువంటి నా యొక్క ఆ జ్ఞానం కూడా నశించేటట్టుగా ఇంద్రియంగళై కాట్టి ఎన్నై కలక్కి ఉన్ తిరువడిగలై చేరాదపడి పనిపోగా ఆగాదే పుగుగురదు ఎన్గిరారు. నా యొక్క జ్ఞానం కూడా నశించిపోయేటట్లుగా ఇంద్రియాలను చూపించి నన్ను కలత చెంది నేను కలత పడేటట్లుగా చేసి నీ యొక్క తిరువడిగలను చేరనట్టుగా పణిపోగవాగాదే పుగుగరదు ఎన్గిరారు. అదిగో నీ యొక్క తిరువడిగలు నేను చేరనట్లుగా కదా ఇదిగో ఇంద్రియాలు వచ్చి నాలో చేరిపోయింది అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం అగటి తగటన సమర్థన ఇరుక్కిరని ఇంద్రియంగళాలే ఎన్నెంజై కలక్కి భోగ్యమానవిన్ తిరువడిగలై కిట్టాదపడి పన్నా నిన్నా ఎన్గిరారు. నువ్వెవరివి? అగటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడివి. అలాంటి నువ్వు ఈ ఇంద్రియాలతోటి నా మనస్సుని కలతపడేలాగా చేసి భోగ్యమైనటువంటి నీ యొక్క తిరువడిగలను సమీపించకుండా ఉండేటట్లుగా చేశావయ్యా. అలా నన్ను మోహ పెట్టేశావు ఆ ఇంద్రియాల ద్వారా అంటున్నారు ఆడవాళ్ళు. సకల చేతనంగళయ్యం సకల అచేతనంగళయ్యం సకల చేతనరయ్యం అపేక్ష నిరపేక్షమాగ ఉండు ఒழிయామల్. అది సకల అచేతనాలన్నింటినీ సకల చేతనాలని వాళ్ళు ఏమీ కోరుకోకుండానే ఒండ్రు ఒழிయామల్ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా, అంటే యాదుం యావరుం ఇంది నిన్ అగంబాలు ఒడుక్కి, అంటే ఈ అచేతనాలని చేతనాలని అన్నింటి అవి ఏవి కూడా చేతనాలు నిన్ను కోరుకోలేదు స్వామి మమ్మల్ని రక్షించవయ్యా అని, అచేతనాలు నిన్ను కోరుకోలేదు. అయినప్పటికీ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అగంబాలు ఒడుక్కి ఒంతిరు వయత్తిల్ ఏకదేశత్తిలే వదుంగుమ్మడి పన్ని. ఓ అగంబాలు ఒడుకండి నీ యొక్క గర్భమునందు ఏకదేశత్తిలే ఏదో ఒక భాగంలో, అంటే అంటే నీ మొత్తం గర్భం పట్టలేదు, మొత్తం ఈ జీవులందరినీ చేర్చుకున్నా కూడా ఎక్కడో ఓ పక్కన అంతా అన్నట్లు ఏకదేశత్తులే ఒదుంగుమ్మడి పన్ని, అది ఒదిగి ఉండేటట్లుగా చేసి ఓర్ ఆలిన్ నీల్ ఇలై మీదు సేరు ఓర్ ఆలిన్ నీల్ ఇలై మీదు, ఒక మర్రి ఆకు పెద్ద ఆకు మీద సేరు పడిపోయి. ఏమిటండి మనం ఇప్పటి వరకు కూడా ఎలా అనుకుంటున్నాం, మర్రి చిగురు మీద అప్పుడప్పుడే పుడుతూ ఉన్నటువంటి చిన్న చిగురు మీద పడిపోయాడు స్వామి, అదే పడుకొని ఉన్నాడు స్వామి అని అనుకుంటూ ఉంటాం కదా మనం. ఇప్పుడు ఆళ్వారు ఏం చెబుతున్నారు, ఓరు ఆలిల్ నీలిలై పెద్ద మర్రి ఆకు మీద పడుకొని ఉన్నాడు స్వామి అని చెబుతున్నారు. ఏమిటట, పరమాత్మకి ఒకటే దుఃఖం. ఆ దుఃఖం ఏమిటి, ఇదిగో ఈ జీవులంతా కూడా వీళ్ళు నా వాళ్లే కదా, వీళ్ళంతా ఈ ప్రళయం అనేటువంటి ఆ ప్రళయంలో మునిగిపోతూ ఉన్నారు అని ఒక గొప్ప దుఃఖం. ఆ దుఃఖంలో ఏమిటి, వీళ్ళందరినీ రక్షించాలనుకున్నాడు, అందరినీ తన బొద్దలో ఉంచుకొని రక్షిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వీళ్ళందరి యొక్క దుఃఖం చూసినటువంటి పరమాత్మకి ఒక భ్రాంతి, అమ్మో నా బిడ్డలు ఇంత దుఃఖంలో ఉన్నారే అని ఒక భ్రాంతి కలిగిందట. ఆ భ్రాంతితోటి ఇలా పడిపోయాట ఆయన. పడిపోతే అదృష్టవశాత్తు అయినా అంతా సృష్టి మొత్తం ప్రళయంలో మునిగిపోతే సృష్టి చేసిన లోకాలన్నీ ఆ మర్రి ఆకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ అది ఒక మర్రి ఆకు అక్కడ పడి ఉన్నది. ఈయన అనుకోకుండా ఈ దుఃఖ భారంతో ఇలా ఒరిగిపోయాట. ఆ ఒరిగిపోయినప్పుడు అది చిన్న ఆక పెద్ద ఆక అనేటువంటిది కూడా తెలియదు. అదృష్టవశాత్తు ఆ ఆకు చేసుకున్నటువంటి పుణ్యవశం చేత అక్కడ ఉన్నదట అది, అంటే దాని మీద పడిపోయాడు ఆయన. అలా అది పెద్ద ఆకు అంటారేమిటి, ఇంతకీ ఈ చరిత్రలో చిన్న ఆకు కదా అంటే, ఈయన ఈ లోకాలన్నిటినీ తన బొద్దలో పెట్టుకొని రక్షించినటువంటి రూపం ముందు ఆ ఆకు అంత పెద్దదిగా కనబడుతోంది అనమాట. అలాంటి ఆకు మీద ఇన్నవిడత్తిలే ములైత్తు ఎదుండదు ఎన్ను తెలియాదదు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇక్కడ ఈ మర్రి ఆకు? అంతా ప్రళయ జలాల్లో మునిగిపోయాయి కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆకు? ఎన్నవిడత్తిలే ములైత్తు ఎజుందరు ఎందు
ఎక్కడి నుంచి మొలిచి వచ్చిందో అనేటువంటిది తెలియనటువంటి ఓర్ ఆలినుడయా, ఒక మర్రి ఆకు యొక్క ముగిజు విరిందు నీలుంబడియానా, అప్పుడే విరుస్తూ పెద్దదిగా ఉన్నటువంటి ఇలయిన్ మేలే, ఆ ఆకు మీద ప్రళయాపత్తిల్ విజూదోం ఎన్ను అరియామల్, ఈ ప్రళయం అనే ఆపంలో మేము పడిపోతున్నామని అరియామల్ కన్వలరందు అరుళగిరా, ప్రళయ జలాల్లో తాను పడిపోయాము అనే జ్ఞానం కూడా లేదు ఆయనకి. మనందరినీ చూసి దుఃఖం, ఆ దుఃఖంతో మోహము, ఆ మోహంలో పడిపోయాడు కదా. అయితే ఈ చిన్న ఆకు మీద పడుకుంటే నేను ప్రళయ జలాల్లోకి మునిగిపోతానేమో అనే భావం కూడా తెలియదు. అలాగ అరియామల్ కన్వలరందు అరుళగిరా శైశవత్తైవుడయ్యనాయ్, అలాంటి శైశవము అంటే బాల్యం కలిగినటువంటి వాడై నేను ఎలాంటి నేను నేను పాపమే నిరూపకమానా ఎన్నుడయా, అసలు పాపమే నిరూపకమాగా ఎన్నుడయా. ఏమండి ఇప్పుడు ఆడవాళ్ళకి పేరేమిటట? వినయ్యేన్ అనేటువంటి పేరు. వినయ తీరు మరుందే అన్నారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి వినయ్యేన్ పాపాలు కలిగినటువంటి వాడిని అని కదా పాప వినయ్యేన్ అంటే. కానీ ఇప్పుడు ఆడవారు ఎలా ఉన్నారు? పాపమే నిరూపకమాగా, పాపం మొత్తం ఒక ఆకృతి తాలిస్తే మనం పెరిపిరాటికి చెప్పేటప్పుడు ఏం చెప్పుకుంటాము? ఆ పుష్పాల్లో ఉన్నటువంటి పరిమళం మొత్తం ఒక ఆకృతి తాలిస్తే ఎలా ఉన్నదండి? పెరిపిరాటిలాగా అయిపోయిందండి. అంటే పరిమళమే నిరూపక ధర్మంగా కలిగినటువంటి ఆవిడ పెరిపిరాటి. అలానే ఇప్పుడు ఆళ్వాళ్ళకి ఒక కొత్త చిరునామం ఆయనే చెప్తున్నారట, వినయ్యేన్. మీ పేరేమిటి ఆళ్వారే? వినయ్యేన్. అదే నిరూపక ధర్మం అయ్యేటట్టుగా పాపం పోక్కుం మరుందా, అదే కదా నిరూపకమాగ ఎన్నుడయా వినయేన్ వినైతీర్ మరుందే. అలాంటి పాపమే నిరూపక ధర్మమా అన్నట్లుగా ఉన్నటువంటి నా యొక్క పాపాన్ని పోగొట్టేటువంటి మరుందాగ వల్లవనే ఔషధం లాంటి వాడా, అద్వితీయ బలరాన 5 ఇంద్రియంగళై కాట్టి, మిక్కిలి బలం కలిగి సాటి లేని బలం, అద్వితీయం అంట వాటికి ఉన్నటువంటి బలం. అలాంటి 5 ఇంద్రియాలను చూపించావు. పరమ పురుషార్థ యోగ్యమాన స్వరూపత్తైవుడయ్యన్నాన్, పరమ పురుషార్థానికి పొందడానికి యోగ్యమైనటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడిని నేను. అలాంటి నేను ఊరువదు అరియాదపడి విషయంగళిలే భ్రమిక్కుంబడి పన్ని. ఉరువదు అరియాదపడి అంటే అసలు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయం తెలియనట్లుగా ఆ విషయాలలో పడి భ్రమించేటట్లుగా భ్రమిక్కుంబడి పన్ని, విషయంగళిలే భ్రమిక్కుంబడి పన్ని. ఆ ఇంద్రియాలను నా మీదకు పంపావు, విషయాలలో నేను పడిపోయేటట్లుగా చేశావయ్యా. అలాంటి నువ్వు ఆపస్తకనాన ఉన్నుడయా అతిశయిత భోగ్యమాన తిరువడి తామరయ్యే ఆపస్తకుడివి నువ్వు. అలాంటి నీ యొక్క అతిశయిత భోగ్యమాన తిరువడి తామరయ్యే, మిక్కిలి భోగ్యభూతమైనటువంటి తిరువడి తామలను అనన్య శరణ నాను, ఇంకా వేరే రక్షకులు ఎవరు లేరయ్యా. అరణ్య శరణుడు, వేరు రక్షకము లేని వాడినటువంటి నేను అణుగాద పడిపండి నిన్ను సమీపించలేనట్లుగా చేసి కాణాదపడి కడక్క నిల్లా నిన్నాయ్, ఈ కంటికి కనపడనట్టుగా దూరంగా నిలబడ్డావయ్యా. నిన్నాయ్ దూరంగా నిలబడి ఉన్నావు కదా. 17వ పేజీలో నాలాం పాటు నీయే ఇవ్వాత్మావుకు నిరతిశయ పురుషార్థం ఎన్ను మెరத்தை நான் அறியாதபடி శబ్దాది విషయంగళை కాట్టి என்னை భ్రమిప్పిత్తు పోగా నిన్నాయ్ ఎన్గిరారు. నువ్వే ఈ ఆత్మకి నిరతిశయ పురుషార్థం అనేటువంటి విషయం నేను తెలుసుకోలేనట్లుగా శబ్ద స్పర్శ రూప రసగంధాలని చెప్పినట్లుగా ఆ విషయాలన్నింటినీ కూడా నాకు చూపించావు. చూపించి నేను భ్రమపడేటట్టుగా చేశావయ్యా. భ్రమిప్పిత్తు పోగా నిండ, భ్రమలో పడేశావు, నువ్వు దూరంగా నిలబడి ఉన్నావు అంటున్నారు ఆళ్వాళ్ళు. సూదిత్యాది, సూదు అంటే ఉరువదు, ఇవ్వాత్మ ఉప్పు విషయ ప్రావణ్యం నాశహేతు. ఈ ఆత్మ అనేటువంటి దాని సూదు అంటే ఉరువదు అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? ఉరువదు అంటే ఉరువదు అర్యాదపడి, అంటే చేయదగిన కృత్యం ఏమిటో తెలియనట్టుగా. ఏమిటి అసలు?
ఏం పని చేయాలో ఏమి పని చెయ్యకూడదు అనేటువంటి స్థితి లేనట్లు ఒక భ్రమలో పడేసావు. నాకు ఇంద్రియాలను నా మీద పడేసి నువ్వు ఇవి ఆత్మావుకు విషయ ప్రావణ్యం నాశహేతు భగవదనుభవం ఉజ్జీవనం ఎన్నునాన్ అరియావఘై ఇది నాన్ అరియాదపడి. అదిగో ఈ ఆత్మ అనేటువంటి దానికి ఈ విషయలంపటం విషయ ప్రావణ్యం ఈ ఆత్మని నశింపచేస్తుంది, భగవదనుభవం ఉజ్జీవనాన్ని కలుగ చేస్తుంది అనేటువంటి విషయం కూడా నాకు తెలియకుండా ఉండేటట్టు అలా ఒక భ్రమ తెలియనట్టుగా ఏం చేసావు నువ్వు? ఓరు అయవరై కాట్టి సుడత్తి నాన్ ఉరువదు అరియాదపడి శబ్దాది విషయంగళై కాట్టి. అసలు నాకు ఏది తగిన విషయమో తెలియనట్లుగా ఏం చేశావు? నాకు శబ్దాది విషయంగళై కాట్టి శబ్దాది విషయాలను నాకు చూపించావు. తర్వాత భ్రమిప్పిత్తు నన్ను భ్రమలో పడవేశావు, భ్రమను కలుగజేసి. ఎలా? ఉన్మత్తంకాయ్ తిన్నప్పణ్ణి, ఉన్మత్తంకాయ్ తిన్నప్పణ్ణి అంటే ఉన్మత్తంకాయ అంటే మనకి ఉమ్మెత్తకాయ, కానీ ఉన్మత్తం ఆ కాయ తింటే ఏమవుతుందట? మనస్సు ఉన్మత్తమైపోయేటట్టుగా భ్రమపడిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి అది ఉన్మత్తంకాయ తిన్నప్పండి. అలా ఆ ఉమ్మెత్తకాయ తినేవాడు ఎలా మోహపడిపోతాడో ఆ రీతిగా నన్ను చేసి ఉన్నడిపోదు నాన్ అణుగా అవగై చేయదు యొక్క తిరువడిగళ్ళను నేను సమీపించనట్లుగా చేశావు. ఇన్ తిరువడిగలాగిర సెవ్వి పూక్కలైనాన్ కిట్టాదపడి పన్ని. ఒక తిరువడిగళ్ళ అనేటువంటి ఆ ప్రకాశించేటువంటి పుష్పాలలాగా ఉన్న తిరువడిగళ్ళని నాన్ కిట్టాదపడి పన్ని నేను సమీపించినట్లుగా చేసి మయిరు కజువి ఇరుగిరవనై సెవ్వి పూచూడామలు తడుప్పారై పోలే. ఏం చేశావో తెలుసా? చక్కగా ఒక వ్యక్తి తల దువ్వుకొని అదే జుట్టంతా చిక్కు తీసుకొని జడేసుకొని ఉండి పువ్వులు పెట్టుకుందాం అనుకునే సమయంలో ఆ పువ్వులు పెట్టుకోకుండా అడ్డగించే వారి వలే నువ్వు కూడా ఏం చేశావు? నువ్వు అదిగో నేను నిన్ను సమీపించాలని చక్కగా శరణాగతి చేసి అన్నీ ఉండి ఈ యొక్క తిరువడిగళ్ళని పొందే సమయంలో అడ్డుకొని ఈ ఇంద్రియాలను నా మీదకు పంపావు. అది ఇప్పుడు ఆళ్వార్ల యొక్క బాధ. పోదికండ సెవ్విప్పు చూడామలు తడుప్పారై పోలే అంటే ఏం చేశాట? మయిరు కజు ఇరుక్కిరవనేది ఎప్పటి ఇరుక్కిర తమ్మై తన తిరువడిகளில் అనుభవ కైంకర్యంగళై కొడామయ్యై పత్త. ఇలాంటి ఉన్నటువంటి నన్ను ఏమిటి ఆయనే ఉపేయాలని భావించి ఉన్నటువంటి నన్ను ఆ తిరువడిగళ్ళలో ఉండేటువంటి అనుభవాన్ని కైంకర్యాన్ని ఇవ్వకుండా ఉన్నాడని అందుకని సెవ్విప్పు చూడామలు తడుప్పారైపోలే. అంటే చక్కగా జడంతా దళ దువ్వుకొని జడేసుకొని ఉన్నాడు అంటే ఏమిటి? ఆ అనుభవ కైంకర్యాలని ఆశపడుతున్నాడు అని. ఆశపడుతున్నటువంటి వాడు అనుభవం ఏమిటి? అలా జడ వేసుకున్నటువంటి వ్యక్తికి పువ్వులు పెట్టుకోవటం ఆ అనుభవం. కానీ ఆ అనుభవాన్ని అడ్డగించే వారిలాగా పరమాత్మ ఏం చేశాడు? ఆ అనుభవాన్ని ఇవ్వకుండా ఇప్పుడు ఇదిగో ఈ ఇంద్రియాలతోటి అడ్డగించి అది పోది కండాయ్ కూడా నిర్కిలిదెల్లాం పడవల్లేన్ కిరీర్ కూడా నిర్కిల్ కండు ఓట్టం పిరక్కుం ఎన్ను కడక్కపోవారై పోలే. కూడా నిర్కిల్ నేను గనక పోది కండాయ్ ఎక్కడికో వెళ్ళిపోయావు, నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయావు. ఎలా? కూడా నిర్కిల్ ఇదెల్లాం పడవల్లేని కిరీరు. ఆడవాళ్ళతో పాటే ఉంటే నేను ఈ పాటలు పడలేనండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఇది కావాలి అది కావాలని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. కాబట్టి ఈ పాటలు నాకెందుకు, కాసేపు దూరంగా వెళ్దాంలే అనుకున్నారనమాట. అలాగా కోడ నిర్కిల్ కణ్ ఓట్టం పిరక్కుం ఎన్ను కడక్కప్పో వారైపోలే. ఆళ్వాళ్ళు పడేటువంటి పాటలు చూడలేను అని దూరంగా వెళ్ళిపోయారు. పాటలు పడుతుంటే దూరంగా వెళ్ళటం ఏమిటండి అంటే అదిగో ఆళ్వాళ్ళు పడేటువంటి పాటలు చూస్తే నా హృదయంలో కృప అనేటువంటిది ఏదైనా పుడుతుందేమో, కృప కలిగితే మళ్ళా రక్షిస్తానేమో అని అసలు చూడకుండా ఉంటే కృప కలగదు, రక్షించే అవసరం లేదు అని అదిగో పోదికండా దూరంగా వెళ్ళిపోయావయ్యా నువ్వు అని. ఇప్పుడు ఇంకా ఏం చేసినా కూడా ఆయన ఆళ్వాళ్ళు ఇలా వ్యతిరేక భావంతో నువ్వేం చేసినా నన్ను బాధ పెట్టడానికే చేశావు అన్నట్లుంటారనమాట. నీరు సొల్లుగిరవయ్యల్లా నమక్కు చెయ్య అరిది కాణుం ఎన్నా.
ఆళ్వారే మీరు ఇన్ని చెబుతున్నారు కదా, ఇవన్నీ ఎల్లాం నమక్కు చెయ్యి అరిది కాను ఎన్నా, నేనేమో మీరు కోరినవన్నీ నేను ఎలా ఇవ్వగలను ఆళ్వారే, అవన్నీ ఇవ్వటం నాకు సాధ్యం కాదు అన్నట్ట పెరుమాళ్ళు. ఇదంతా విని ఓం అవునా అంటున్నారు ఆళ్వారు. ఓం అంటే అవునా, నిజంగా నువ్వు చేయలేవా, నువ్వు ఎలాంటి వాడివి, అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడివి కదా, అది ఎలా తెలుసు ఆళ్వారే మీకు. ఓం நீ அரியவையை செய்ய மாட்டாயிரே என்கிறார். நீ అరియవై చెయ్య మాట్టాయిరే, నువ్వు దుర్లభమైనటువంటి వాటిని చెయ్యని వాడివి కదా అంటూ యాదుం యావరుం ఎన్ను తొడంగి చేతనా చేతనంగల్ ఒన్నుం பிரிகதில் படாதபடி உன் வயிற்றிலே வைத்து ஒரு பவனாய் முகில் விரியாதது ஓர் ஆலந்தளரின் மேலே உனக்கு ரட்சகர் வேண்டுவது ஓர் அவஸ்தையை பிராபித்து கண் వளరందు అరుళవాన్ ఒరుత్తనల్లయ్యో. ఏమిటయ్యా నువ్వేమి అలాంటి పనులు నేను చేశానా అన్నట్లుగా మాట్లాడతావేమిటి. ఆనాడు ప్రళయకాలంలో యాదుం యావరం ఎన్ను తొడంగి, ఏమిటి యాదుం యావరం అంటే అచేతనాలు చేతనాలు అని ఆరంభించి చేతన అచేతనాలు అన్ని ఒక్కటి కూడా నిన్ను విడిచి దూరంగా వెళ్లకుండా నీ గర్భంలో ఉంచుకొని ఒక చిన్న పవనాయ్ లేత ఆకు, అందులో ముగిది విరియాదదు ఓరు ఆలంతలరిన్ మేలే, అప్పుడే వికసిస్తుందా అన్నట్లుగా ఉన్నటువంటి ఒక మర్రి ఆకు మీద ఉనకు రక్షకర్ వేండువదు ఓరు అవస్థయ్యై ప్రాపిత్తు, నీకు రక్షకులు అవసరమవుతుంది అనేటట్లుగా అలాంటి దశలో ఉన్నటువంటి నువ్వు ప్రాపిత్తు పొంది కన్వళరందు అరుళినాన్ ఒరుత్తనల్లయ్యో, అలా శయనించినటువంటి వాడివి కదా నువ్వు. అదే ఆ ప్రళయ జలాల్లో ఇంకొకరు చిన్న ఆకు మీద పడుకొని ఉంటే ఎలా ఉంది ఆ సమయం, ఆ రక్షకులు అవసరం ఈయనకిప్పుడు అనేటట్లుగా ఆ చిన్న ఆకు మీద శయనించి నీ బొద్దలో లోకాలన్నిటినీ పెట్టుకొని రక్షించినటువంటి వాడివి కదా నువ్వు. అలా అరియవై చెయ్యవల్ల ఎన్ను మెడత్తుక్కు ஒரு பழங்கதை சொல்ல வேணுமோ వినయ తీరు మరుందే అరియవై చెయ్యవల్లేన్ ఎన్ను మెడత్తు. ఇదిగో నువ్వు ఇలాంటి దుష్కార్యాలన్నీ అఘటిత ఘటన సామర్థ్యాలు సాధ్యం కాని పనులు కూడా చేసి చూపించేటువంటి వాడివి అని చెప్పడానికి ஒரு పశుంకథై సొల్లవే, ఏ పాత కథ చెప్పాలా ఏమిటి, ఎప్పుడో ప్రళయకాలంలో జరిగింది. వినయ తీరు మరుందే పాపమే నిరూపకమాగ ఎన్నుడయ పాపం పోక్కుం మరుందాగ వల్లవనే. అదిగో పాపమే నిరూపక ధర్మంగా ఉన్నటువంటి నా యొక్క పాపాన్ని పోగొట్టేటువంటి మరుందాగ వల్లనే. మందులాంటి వాడా என்னுடைய శబ్దాది విషయ ప్రావణ్యத்தை పోకి என்னை ఇప్పటి తుడిపిత్తవనల్లయ్యో. అదిగో నాకున్నటువంటి శబ్దాది విషయ ప్రావణ్యాన్ని పోగొట్టవయ్యా, ఎన్నై ఇప్పటి తుడిపిత్తవనల్లయ్యో. అయ్యో ఎన్నై ఈ రీతిగా తుడిపిత్తవనల్లయ్యో, నన్ను బాధించడం నీకు తగినటువంటి విషయం కాదు. అంటే నాకున్నటువంటి ఈ శబ్దాది విషయ ప్రావణ్యాన్ని పోగొట్టి ఇదిగో ఈ బాధ లేకుండా చెయ్యవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. సూదునా నరియావగై சுத்திவோர் ஐவரை காட்டி உன்னடிப்போது நான் அணுகாவகை செய்து போதி கண்டாய் யாதும் யாவரும் எண்ணி நின் அகம்பால் ஒடுக்கி ஓர் ஆளினீர் இறை மீது சேரு குழுவி வினையேன் வினை தீர் மருந்தே. ஐந்தாம் பாட்டு ஐదవ பாசுரம். தீர் மருந்து இன்னி ஐந்து நோய் அடும் செக்கிலிட்டு திருக்கும் ஐவரை நேர்மரும் குடைத்தா அடைத்து நெகிழ்பான் ஒக்கின்னாய் ஆறு மருந்தி இனி ஆகுவார் அடலாள் ஏந்தி அசுரர் வன்குலம் வேறு மருங்கருத்தாய் விண்ணுளார் பெருமானேயோ. తీరు మరుందు ఇన్ని ఎన్నో అడల్ ఆజి ఏంది. అడల్ అంటే యుద్ధోన్ముఖమైనటువంటి
ఆది చక్రాయుధాన్ని ఏంది ధరించి వన్కులం, అసురుల యొక్క వన్కులం క్రూరమైనటువంటి వంశాన్ని మరుంగు వేరు అరుస్తాయి, పక్క వేరుతో కూడా సమూలంగా ఛేదించినటువంటి వాడా, విన్నులార్ పెరుమానే పరమపదవాసులకు నిర్వాహకుడా, తీరు మరుందు తీర్చదగినటువంటి మందు తీరు మరుందు ఇంద్రి అంటే తీర్చదగినటువంటి మందు ప్రతిక్రియ లేక ఐదు నోయ్ అడుం శక్కిల్ ఇట్టు 5 విషయాలనేటువంటి వ్యాధులతోటి బాధిస్తూ ఉన్నటువంటి శరీరం అనేది యంత్రమునందు వేసి తిరిక్కుం ఐవరై, తిప్పుతూ ఉండేటువంటి ఐవరై పంచ ఇంద్రియాలను నేర్ మరుంగు ఉడైతా అడైతు, నేరంటే ఎదురుగాను, ఆ తర్వాత మరుంగు అంటే పక్క భాగాల ఎందును ఉండేటట్లుగా ఉంచి ఉడైతా అడైతు, తన వద్ద నుండి తోయి వాళ్ళకి ఎలా ఉన్నావు, నెగిస్పాన్ ఒక్కిన్నాయ్ సమానుడిగా ఉన్నావయ్యా నువ్వు. ఇని మరుందు 6 ఇక మీద ఈ వ్యాధిని ఔషధము వలె తీర్చువారు ఎవరవుతారు? తాత్పర్యం వినండి, అర్థమవుతుంది. అప్పుడు ఆశ్రిత విరోధుల్ని సమూలంగా నశింపచేసేటువంటి వాడివి నువ్వు. అలాంటి స్వామివి కదా. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? నన్ను ఈ శరీరంలో ఉంచి ఇంద్రియాలన్నిటిని చుట్టూ గోడల్లాగా పెట్టి కదలకుండా శోభ లేకుండా చేసి శబ్దాది విషయాలను నా ముందర సృజించి నన్ను బాధించడం మొదలు పెట్టావు కదా. ఇది నీకు తగినటువంటి విషయం కాదు. అంటే ఆశ్రిత విరోధుల్ని సమూలంగా నశింపచేసినటువంటి వాడివి నువ్వు. అయితే నన్నేం చేశావు? ఈ శరీరంలో ఉంచావు, ఆ ఇంద్రియాలని ఈ శరీరంలో ఉంచి ఇంద్రియాలను చుట్టూ గోడల్లాగా పెట్టావు. పెట్టి కదలకుండా ఎటు బయటికి వెళ్ళటానికి వీలు లేనట్లుగా చేసి శబ్దాది విషయాలన్నిటినీ నా ముందర సృజించావు. అంటే గట్టిగా ఒక గదిలో బంధించావు, ఈ శబ్దాది విషయాలన్నిటినీ చూపించావు. అలాంటప్పుడు నన్ను అలా చేసి నువ్వు నన్ను బాధిస్తున్నావయ్యా, కాబట్టి ఇది నీకు ఉచితమైనటువంటిది కాదు అంటున్నారు ఆళ్వార్లు. ఆరాయర్పడి తీర్మరుందింది ఆశ్రిత విరోధి నిరసనైక స్వభావనాయ్ తదనుగుణ చక్రాది దివ్య ఉపకరణ పుష్కలనుమాయ్ సమర్థనుమాయ్ ఇరుందు వైత్తు. ఆశ్రితుల యొక్క విరోధులను నశింపచేయటమే స్వభావంగా కలిగినటువంటి వాడివి. దానికి తగినట్లుగా విరోధుల్ని నశింపచేయాలంటే ఏదో ఒక ఆయుధం ఉండాలి కదా. ఆ చక్రతాళ్వాలని గొప్ప ఉపకరణంగా కలిగినటువంటి వాడివి. పుష్కలనుమాయ్ సమర్థనుమాయ్ ఇరుందు వైత్తు. ఆ చక్రతాళ్వాలని ఉపకరణం ఎలాంటిది? పుష్కలనుమాయ్ మంచి సామర్థ్యం కలిగినటువంటిదిగా ఉండి అచికిత్స విషయాఖ్య మహావ్యాధి పంచకంగళాలే అతిమాత్ర పీడితనాయి కొండు. నువ్వేం చేశావు? నీ స్వభావం ఏమిటి? ఆశ్రిత విరోధుల్ని నశింపచేయటం స్వభావం. దానికి తగినట్టుగా నశింపచేయడానికి చక్రాయుధాన్ని చేతిలో ధరించి ఉన్నావు. నా విరోధుల్ని తొలగింపచేయడానికి సామర్థ్యం కలిగిన వాడిగే ఉండి కూడా నాకు ఒక ఏం చేశావు? అచికిత్స విషయాఖ్య మహావ్యాధి పంచకంగళాలే అతిమాత్ర పీడితనాయి కొండు. నువ్వేమో ఆశ్రితుల యొక్క విరోధులని నిరసింపచేసేటట్లుగా శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడివి. కానీ నన్నేం చేశావు? ఇంకా చికిత్స చేయడానికి కూడా వీలు కానటువంటి ఒక గొప్ప వ్యాధి, మహావ్యాధి 5 వ్యాధులు, ఆ వ్యాధులతోటి అతిమాత్ర పీడితనాయి కొండు. నీ దగ్గరేమో
ఆశ్రిత విరోధులని నిరసింపచేసేటువంటి ఆయుధం. కానీ నా దగ్గర ఏమున్నది? అతిమాత్ర పీడితమైనటువంటి 5 వ్యాధులతోటి కూడి ఉన్నాను నేను. వాడికి ఏదైనా వైద్యం ఉన్నదా? కిందటి పాత్రలో మందువే అన్నారు కదా. అయినప్పటికీ ఆ మందులాగా నువ్వు పనిచేయట్లా. ఈ 5 వ్యాధులు కూడా వచ్చి నన్ను బాధిస్తూ ఉన్నాయ్యా. ప్రకృతిలే ఇవ్వాత్మావై పరిభ్రమిప్పిక్కిర ఇంద్రియంగళాలే. ఈ ప్రకృతిలో అంటే ఈ దేహంలో ఈ ఆత్మావై పరిభ్రమిప్పిక్కిర ఇంద్రియంగళాలే. ఈ ఆత్మ ఈ శరీరం అనేటువంటి యంత్రంలో పెట్టి ఈ ఆత్మని తిప్పుతూ ఉంటాడని చెప్పుకున్నారు. భ్రామయన్ యంత్రారూఢాన్ని మాయయ అని చెప్పారు కదా. ఈ యంత్రంలో పెట్టి తిప్పడంలాగా పుష్కలను అదే పరిభ్రమిప్పిక్కిర ఇంద్రియంగళాలే. అవేం చేస్తున్నాయి? నన్ను ఈ శరీరం అనే యంత్రంలో పెట్టి ఈ ఆత్మని తిప్పుతూ ఉండేటువంటి ఇంద్రియాల చేత సుత్తుం విరోధిప్పిత్తు ఎన్నై కై విడువారైపోలేరా నిన్నాయ్. చుట్టూ విరోధులని నిలబెట్టేసి నా చేయి విడిచిపెట్టేవాడిలాగా నువ్వు ఉన్నావయ్యా. నువ్వు నీ ఎన్నై కై విట్టాల్ వేరు ఎనక్కు రక్షకరువులరో. ఇలాంటి ఈ సమయంలో నువ్వు నన్ను చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతే నాకు ఇంకెవరైనా రక్షకులు ఉంటారా? ఆదలాల్ అశుభ ఇంద్రియంగడుకు అభూమియా ఇరుంద తిరునాటిలే. నాకు ఇంకెవరు కాబట్టి అశుభ ఇంద్రియంగడుకు అభూమియా ఇరుంద తిరునాటిలే. ఆ తిరునాడులో ఉన్నటువంటి నిత్యులు ముక్తులు వీళ్ళందరూ ఉంటారు కదా. అలాంటి తిరునాడులో వేంచేసి ఉన్నటువంటి వాళ్ళకి అశుభ ఇంద్రియాలు ఉండవు. వాళ్ళకి శుభకరమైనటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడు. అలాంటి తిరునాడులో అయర్వరమ మరర్గల్ సూష ఎజుందరుడి ఇరుందవున్ తిరువడిగలిదే అడియేనై వాంగి అరుడా ఎంగిరారు. అలా ఇక్కడైతే ఈ ఇంద్రియాలు నన్ను చుట్టి బాధింపచేస్తున్నాయ్యా. కానీ ఆ శ్రీవైకుంఠంలో అయితే ఎలా ఉంటది? ఇంద్రియాలకి పని ఇంద్రియాలు పని చేయనట్టుగా ఉంటుంది కదా. అక్కడ ఇంద్రియాల యొక్క ప్రభావం అక్కడ ఉండని ఆ శ్రీవైకుంఠానికి అయర్వరం అమరర్గల్ సూర్యజుందడు ఇరుందా నిత్య అయర్వరం అమరర్గల్ అంటే అజ్ఞానము ఏమాత్రము అంటనటువంటి నిత్య సూర్యులంతా కూడా చుట్టుముట్టి నీకు ఏజుందరులి వేంచేసి ఉండి తిరువడిగలిలే అడి ఏనై వాంగి అరులా ఎంగిరాల్. అలా వాడు నీ యొక్క తిరువడిగల కైంకర్యం చేస్తూ ఉంటారు కదా. అలాంటి నీ యొక్క తిరువడిగల దగ్గరికి నన్ను పిలిపించుకోవయ్యా స్వామి అంటున్నారు ఆడవాళ్ళు పన్నీరాయర్పడి. అనంతరం ప్రతికూల నిరసన స్వభావనానని విషయేంద్రియాదిகளோடே సంబంధిప్పిత్తు వైత్తు అగత్తువాన్ పోలేరా నిన్నాయ్ వేరి నిరక్షకర్ ఆర్యంగిరార్. నాకింకెవరయ్యా రక్షకులు? ఎలా ఉన్నావు నువ్వు? ప్రతికూల నిరసన స్వభావం కలిగినటువంటి వాడివి నువ్వు. ప్రతికూలుడు అంటే శత్రువులైనటువంటి వాళ్ళని నిరసింపచేసే స్వభావం నీది. అలాంటి వాడివై ఉండి కూడా విషయ ఇంద్రియాదిகளோடே సంబంధింపిత్తు నన్నేం చేశావు? విషయాలతో కూడుకున్నటువంటి ఇంద్రియాలకి నాకు సంబంధాన్ని కలుగచేసి అగత్వాన్ పోలే దూరంగా వెళ్లే వాళ్ళు అలా ఉన్నావయ్యా నువ్వు. వేరు ఇది రక్షకుడుగా ఉండవలసినటువంటి వాడివి నువ్వు. కానీ ఈవేళ నన్ను ఇంద్రియాలకు అప్పచేసావు, నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. నాకు ఇంకెవరు కనుక రక్షకులు అని అడుగుతున్నారు ఆడవాళ్ళు. అది ఆశ్రిత விரோதிகளை அடர் ஆகிய ஆசிரியர்வன் கொள்ளும் అన్నారు కదా. అదే అడర్ ఆగి విరోధిகளை అడియచేయకు అడియానా. ఆశ్రితుల యొక్క విరోధాన్ని నశింపచేయగలిగినటువంటి యుద్ధోన్ముఖ యుద్ధ ఉద్యోగయ్య తిరువార్యేంది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా సిద్ధపడి ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ చక్రతాళవారని ఏంది ధరించి చేశాడు. అసురన్ వన్ కులం మరుంగు அசுரன் பிரதிகூலரான அசுரர்களுடைய பிரபலமான సంఘంగళై పక్కవేరోడే అరుత్తవనాయ్. ఎప్పుడు క్రూర కార్యాలు చేస్తూ ఉండేటువంటి ఆ అసురులు ప్రతికూలురైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రబలమైన సంఘాలన్నింటినీ కూడా
అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, సంఘాలుగా అనేక మంది ఉంటారనమాట. వాళ్ళందరినీ కూడా పక్క వేరోడే అరుత్తవనాయ్, పక్క వేరుతో సహా పీకేసినట్లుగా పరమ పదవాసి గడుపు నిరవధిక భోగ్యభూతనాన నిర్వాహకనానవనే. అలా ఈ లోకంలోనేమో అసురులందరినీ సమూలంగా నశింపచేశావు. ఆ తర్వాత పరమపదంలో ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకు కూడా నిరవధిక భోగ్యభూతుడిగా ఉండి నిర్వహించేటువంటి వాడా వాళ్ళందరినీ. వేరు కాంతి హేతువాన ప్రతి ఔషధం ఇల్లాదపడి ఐందు వగైపట్ట శబ్దంగళాగిరనోయాలే. వేరు శాంతి హేతువాన ప్రతి ఔషధం ఇల్లాదపడి, శాంతికి కారణమైనటువంటి ఇంకొక మందే లేదన్నట్టుగా. ఏమిటి, ఏదో వీటి నుండి తప్పించుకొని మనం కాస్త ప్రశాంతతని పొందుదాము అనుకుంటే అలాంటి ఔషధమే లేదే. ఈ వ్యాధి అనే అశాంతిని పోగొట్టేటువంటి ఔషధాలే లేనట్టుగా ఐందు ఒక పట్ట శబ్దంగళాగిరను వేయాలే. 5 విధాలుగా పనిచేస్తూ ఉండేటువంటి శబ్దాలు అనే నోయాలే వ్యాధి చేత ముడిక్కడవదానా నశింప చేయగలిగినటువంటి భ్రాంతి హేతువాయుళ్ల శరీరమాగిర శక్కిలే. భ్రాంతి హేతువాయుళ్ల శరీరమాగిర శక్కిలే. భ్రాంతికి కారణమైనటువంటి ఈ శరీరం అనేటువంటి శక్కిలే ఈ యంత్రములో ఇట్టు ఉంచి భ్రమిప్పియా నిర్కిరా 5 ఇంద్రియంగళయ్యం, భ్రమింపచేస్తూ ఉండేటువంటి ఈ 5 ఇంద్రియాలని ఎన్ముఖప్పుం పక్కముం ఉడైతాంబడి నిరుత్తి. ఎలా చేశావు, శరీరం అనే ఈ యంత్రంలో పెట్టి నన్ను తిప్పుతున్నాయా అన్నట్టుగా నా యొక్క ఎదురుగాను పక్కను ఉండేటట్టుగా వాటిని నిలిపి నెగిదు విడువాన్ బోలే రానిన్నాయ్. నెగిద విడువ, నువ్వేమో దూరంగా వెళ్ళి నిలబడ్డావయ్యా. విరోధిక్కు నివర్తకనాన నీయే ప్రవర్తకనాన పిన్బు. విరోధులను నిరసింపచేసేటువంటి వాడివి నువ్వు. అలాంటి నువ్వే ఈ ఇంద్రియాలని, ఈ విరోధులు నా మీద ప్రవర్తింపచేస్తే ఏమవుతుంది? ఇన్నో ఇక్కు మరుందు ఆరు. అసలు ఈ వ్యాధికి ఎవరు మందవుతారు? నువ్వు విరోధులను నిరసింపచేసేటువంటి ఔషధం నువ్వు. అలాంటి ఔషధమే ఇప్పుడు వ్యాధిని కలుగ చేస్తే మరి ఇంకా ఆ వ్యాధికి ఔషధం ఎక్కడుంటుంది? కనుక నోయాన విషయంగల్ మరుందాగవో. ఏమయ్యా, నోయాన బాధను కలిగించేటువంటి విషయాలు మరుందవుతాయా? అలానే నో పడుగిరనాన్ మరుందాగవో, బాధపడుతూ ఉండేటువంటి నేనే మందునవుతానా? ఏమిటి, ఆ విషయాలు మందు కాలేవు. ఆ విషయాల వల్ల బాధపడేటువంటి నేను మందును కాలేను కదా. ఆ విషయాలని కంట్రోల్ చేయగలిగినటువంటి నువ్వు మందు అవుతావు తప్ప ఆ విషయాల వల్ల బాధపడేటువంటి నేను మందుని ఎలా అవుతాను? బాధపడేవాడిని మాత్రమే నేను, మందునయ్యే శక్తి లేదు. ఆ విషయాలకి బాధింపడమే తప్ప మందులాగా ప్రవర్తించే స్థితి లేదు వాటికి. నో విక్కిర ఇంద్రియంగా మరుందాగవో, బాధ పెట్టేటువంటి ఇంద్రియాలు మందు అవుతాయా? ఎన్ను కరుత్తు అని భావన. ఓ ఎన్ను సూరిగలోడు సమాన భోగనాయ్ వైత్తు వ్యాధిగ్రస్తనాయ్ మెడర్ అరయ్య పుంబదే ఎన్ను విషన్నరాగిరారు. సూరిగలోడు సమాన భోగనాయ్ వైత్తు, ఏం చేశావు నువ్వు? నిత్యసూర్యులతో పాటుగా సమానమైన భోగం కలిగిన వాడిగా ఉంచి కూడా వ్యాధిగ్రస్తనాయ్, నిత్యసూర్యులతో సమానంగా కూర్చోబెట్టావు. కానీ ఆ అనుభవాన్ని మింగుదామంటే గొంతులో పుండులాగా ఈ ఇంద్రియాల బాధని పెట్టావు. అది వ్యాధిగ్రస్తనాయ్ మెడర్ అరయ్య పుంబదే ఎండు విషన్నరాగిరారు. ఇవ్వటానికి నిత్యసూర్యులతోటి సమానులమే మేం కూడా ఆ అనుభవం పొందటానికి. కానీ ఆ అనుభవాన్ని అనుభవించడానికి మాత్రం ఎదురుగా పంచభక్ష పరమాణాలు. కానీ అవి తీసుకుందామంటే మనకి మింగటానికి గొంతంతా పుండు. అది నా స్థితి ఇప్పుడు. అన్ని ఆ స్థితిని కలుగచేసి కూడా అనుభవించడానికి యోగ్యత లేనట్టుగా వీటిని మా మీదకు పంపావయ్యా నువ్వు అనేది ఆళ్వార్ల యొక్క విషన్నరాగిరారు దుఃఖపడుతున్నారు ఆళ్వార్లు. సరే, அஞ்சாம் பாட்டு விஷயங்களாலும் இந்திரியங்களாலும் பிரதிக்கிரியாமாம்படினலிந்து என்னை நீ கைவிட்டால் ஓ வேறு ரட்சகர் உண்டோ என்கிறார். விஷயங்களாலும் ఇంద్రియంగళాலும் అప్రతిక్రియమాంబడి నలిందు. అదిగో విషయాల చేత ఇంద్రియాల చేత అప్రతిక్రియమాంబడి,
వీటి నుండి మనం దాటిపోవడానికి వీల్లేనట్టుగా నలిందు నన్ను బాధ పెట్టి ఎన్నై నీ కైవిట్టాలు అని వాటి నుంచి నేను ఇంకా తప్పించుకోలేనట్లుగా నన్ను బాధ పెట్టి నా చేయి విడిచిపెట్టేస్తే వేరు రక్షకరు ఉండో ఎన్గిరారు, ఇంకెవరైనా రక్షకులు ఉన్నారా నాకు అంటున్నారు ఆళ్వార్లు. తీరు మరుందింది వేరొరు ప్రతిక్రియ ఉండాగిలిం ఆత్తలామిరే సర్వశక్తియాலும் పోగాదాగాదే తీరు మరుందిన్ని వేరొరు ప్రతిక్రియ ఉండాலும் ఆత్తలామిరే. ఇది పోగొట్టుకునేటువంటి ప్రతిక్రియ ఏదైనా ఉంటే అది ఆత్తలామిరే ఆరి ఉండొచ్చండి, కానీ సర్వశక్తియాలం పోగాదాగాదే సర్వశక్తి అయినటువంటి ఆయనతోటి పోగొట్టడానికి పోగాదాగాదే పోగొట్టలేనట్లుగా కదా ఉన్నది అనే అర్థం, అంతే కదా. పోగాదాగాదే తర్వాత వాక్యం చూద్దాం. 5 నోయడం సెక్కిలిట్టు అంటే సర్వశక్తియాలు పోగాదాగాదే సర్వశక్తిమంతుడు అయినటువంటి నీ చేత పోగొట్టడానికి సాధ్యం కానటువంటిది కాదు కదా అది. అంటే తీరు మరుందింది, ఇంకొక ప్రతిక్రియ ఏదైనా ఉంటే చెయ్యొచ్చండి, అది నా దగ్గర ఆ ప్రతిక్రియ ఏమి లేదు. నువ్వు సర్వశక్తిమంతుడివి కనుక నీకు పోగొట్టడం చేతగానది అనేదే లేదు. ఏం చేశావు నువ్వు మమ్మల్ని? 5 నోయడం సెక్కిలిట్టు శబ్దాది విషయంగళారా ఆగిర నోయాలే ఇవ్వాత్మావై ముడిక్కుం శరీరమాగిర సెక్కిలే ఇట్టు. శబ్దాది విషయాలనేటువంటి నోయి వ్యాధి, ఇవ్వాత్మావై ముడిక్కుం శరీరం ఈ ఆత్మని నశింపచేసేటువంటి ఈ శరీరం అనేటువంటి యంత్రంలో పెట్టావు. అంటే ఈ శరీరం అనే యంత్రంలో పెట్టావు ఈ ఆత్మని, దానికి శబ్దాది విషయాలు అనేటువంటి వ్యాధిని కలుగజేశావు. చేసి తిరుక్కుం ఐవరై బాధిక్కిర స్తోత్రాదిగళై బాధిస్తూ ఉండేటువంటి స్తోత్రము, కన్ను, ముక్కు, చెవి, నాలుక, త్వక్కు, చర్మము ఇవన్నీ కూడా తిరుక్కుమవిరే. ఇలాంటి 5 ఇంద్రియాలు కూడా శరీరத்திலே ప్రవేశిస్తూ శబ్దాది విషయంగళై కాటి నిరుక్కుగిర స్తోత్రాదిగళై శబ్దాది విషయాలను బాధిస్తూ ఉండేటువంటి ఈ శ్రోత్రం అంటే చెవి మొదలైనటువంటి వీటిని నేరు మరుంగు అడైతు ఎక్కడ పెట్టా వీటన్నిటిని అన్ని ముఖంలోనే కదా, ఎదురుగా పక్కన ఎదిరి పక్కలు మాగా అడైతు అదిగో ఎదురుగా కొన్ని పక్కన కొన్ని అలాగా పెట్టి అభిమన్యు ఎన్నూరు బానై నలిగైకు అతిరథ మహారంగలం చూడపోందా పోలే ఇంద్రియంలై కయ్యరైపాకి. ఎలా చేశావు? ఆనాడు పద్మవ్యూహంలో అభిమన్యుడనే చిన్నపిల్లాడు, చిన్నపిల్లాడిని బాధించడం కోసమని అతిరథ మహారథులు అందరూ కూడా కూడి ఆ బాలుణ్ణి చుట్టుముట్టి బాధించినట్లుగా ఇప్పుడు నువ్వు కూడా ఏం చేశావు? ఇదిగో ఈ జీవుడేమో నేనేమో ఆ అభిమన్యుణ్ణి, ఈ ఇంద్రియాలన్నీనేమో అతిరథ మహారథుల అన్నట్లు ఒకదాన్ని మించి ఒకటి వీరత్వం కలిగినటువంటివి ఇంద్రియాలన్నీ. కన్ను దానికి కావాల్సింది అది అడుగుతూ ఉంటుంది, ముక్కు దానికి కావాల్సింది అది అడుగుతూ ఉంటుంది, నాలుక, చెవి ఇలా వేటికవే గొప్ప బలం కలిగినటువంటివి. అలాంటి ఈ అతిరథ మహారథుల అలాంటి ఈ ఇంద్రియాలను నా మీదకు పంపించావయ్యా. ఇంద్రియంగళై కయ్యడైపాకి నా విషయం మీద వాటిని పంపి నెగిష్పాన్ ఇదివో తాన్ ఎనక్కు నిలయ నిற்க புகுகிறது ఇదివో తాన్ ఎనక్కు నిలయ నిற்க புகுகிறது. ఇది ఆయన ఎనక్కు నిలయ నిற்க புகுகிறது, ఈ స్థితిలో నన్ను నిలపాలని ఆయన అనుకున్నాడు అంటూ ఇంకా ఇదివో తాన్ అంటే ఇంద్రియంగల్ బాధకంగల్ ఎన్గిరా బుద్ధియో తాన్ ఎన్నపడి అలా ఇంద్రియాలన్నీ నన్ను బాధించేటువంటివనే బుద్ధితోటి నన్ను నేను నిలిచేటట్లుగా ఇలా చేశాడు. ఇంగనే తాన్ செல்லுகிறதோ ఎన్ను ఇరుక్క వണ്ണாதபடி உன் பக்கல் பண்ணின விசுவாசத்தையும் குலையா நின்னாய். ఇంగనే అదావదు ఇంద బాధకత్వ బుద్ధియోడే సెల్లவும் వಣ್ಣாதபடி, అది ఈ బాధకత్వ బుద్ధితోటి సెల్లவும் ఇంగనే తాన్ సెల్లుగిరదో ఈ రీతిగానే నేను గడపవలసింది అని ఇరుక్క వಣ್ಣాదపడి అని ఉండవలసిన అవసరం లేనట్లుగా
ఉన్ పక్కలు పండిన విశ్వాసత్తయ్యం కులయ్యా నిన్నాయ్. అదిగో నీ విషయంలో ఉన్న విశ్వాసాన్ని కూడా నశింపచేసావయ్యా. ఏమిటా విశ్వాసం అంటే, ఇంద బాధకత్వ బుద్ధియోడే తెల్లவும் వണ്ണాదపడి, అదిగో పక్కకు వెళ్ళనేనట్లుగా దేవర తిరువడిగళిది విశ్వాసத்தை నెగిస్కైక్కాగ ఇరుందా పోలే. దేవర వారి తిరువడిగళ్లలో ఉన్న విశ్వాసం అంతా దూరం అయ్యేటట్టుగా ఇరానిన్ నాయన్న పడి, అదిగో నా స్థితి ఎలా ఉందంటే, నువ్వు చేసినటువంటి ఇంద్రియాలను నా మీదకు పంపితే ఇదేనా నాకు గడిచేటువంటి రీతి అని నీ యొక్క తిరువడిగళ్లలో ఉన్న విశ్వాసం కూడా నశించిపోయేటట్లుగా ఉన్నదయ్యా. ఇరుందా ఇంగనేతాన్ ఇంద బాధకత్వ బుద్ధియోడే, ఇలా బాధపడుతూనే ఈ బాధకత్వ బుద్ధితోటే నా కాలం గడిచేటట్లుగా ఉన్నది అని అప్పుడు మళ్ళీ ఈయన అడుగుతున్నాడు, మళ్ళీ ఇదంతా చెప్పారు నన్ను నువ్వే బాధిస్తూనే ఉండవా, ఇలా నేను బాధపడుతూనే ఉండాలా అడుగుతున్నాడు కదా వారు. ஆனால் நம் பணி இதுவாகில் உமக்கு ஒரு பரிகாரம் தேடிக்கொண்டாரா என்னான். అదిగో అయితే ఉమకు ஒரு పరిహారం தேடிக்கொண்டாను. అయితే నా స్వభావం ఇదయ్యా, నేను ఇలా ఉన్నాను, నువ్వు ఒక పరిహారం వెతుక్కోవచ్చు కదా, పరిహారం తేడికొండాలో పరిహారం వెతుక్కోవచ్చు కదా ఎన్నాను అన్నాడు. అప్పుడు ఆ మరుందు ఈయన ఆవారు, అసలు ఎవరయ్యా ఈ వ్యాధికి మందుగా ఉండగలిగిన వాళ్ళు ఎవరున్నారు కనుక అంటున్నారు ఆవాలు. ఎన్నెడయాటం పిறர்க்கூறு காரியம் இல்லை, ఎన్నెడయాటం பிறர்க்கூறு காரியம் இல்லை, நான் நோவதான் நின்னே நீ கை வாங்கினாய், ஆன பின்பு எனக்கு ஒரு ரட்சகருண்டோ. ఎన్నెడయాటం பிறர்க்கு கொடு காரியம் இல்லை, பிறர்க்கு கொடாது పిறర్కు కొడు కార్యం ఎల్లై, నా విషయంలో ఇంకొకడు కార్యం చేసేదే లేదు, నేనేమో బాధపడుతూ ఉన్నాము, నువ్వేమో అంటే నన్ను రక్షించవలసినటువంటి వాడివి నువ్వే. పిறర్కు ఒక కార్యం ఎల్లై, ఇంకెవరికి ఉన్నది కనుక కార్యం నన్ను రక్షించే విషయంలో నువ్వే చెయ్యాలి, నేనేమో బాధపడుతూ ఉన్నావు, నువ్వేమో చేయి విడిచిపెట్టేశావు, ఆన పిన్బు ఎనకు ఒక రక్షకుడు ఉండో, అలా నువ్వు విడిచిపెట్టేసి నాకు ఇంక వేరే రక్షకులు ఎవరున్నారయ్యా స్వామి. நானும் பிறரும் இல்லாத அன்று நீயுண்டு, நீ விட்ட அன்று ఆరుండు, ஆனால் నీరో. ఇది నాకెవరు ఇంకా రక్షకులు ఉన్నారంటే, నాను పిరరం ఇల్లాద అందు నీయుండు. ఇగో స్వామి, నేను ఈ మిగతా ఈ లోకులు ఎవ్వరు లేకపోయినప్పుడు కూడా నువ్వున్నావు, కానీ నీ విట్ట అందు ఆరుండు, అలాంటి నువ్వే విడిచిపెట్టేస్తే నాకు రక్షకులు ఎవరుంటారు అంటే, నన్ను నేను విడిచిపెట్టుకున్నా, ఇతరులు నన్ను విడిచిపెట్టినా నన్ను రక్షించడానికి నువ్వున్నావు. అలా నాకు నేను రక్షకుడిని కాదు, నాకు ఇతరులు రక్షకులు కాదు, అలాంటి సమయంలో రక్షించడానికి నువ్వు ఉన్నావయ్యా. అలాంటి నువ్వే రక్షకుడువైనటువంటి నువ్వే నన్ను విడిచిపెట్టేస్తే ఇంకా నాకెవరున్నారు స్వామి. ஆனால் நீரோ என்னான் நானும் கையும் திருவாயுமாய் இருந்தேனாகில் நான் என்னை నోక్కిக் కొల్లేనో. ஆனால் నీరో, అయితే ఆళ్వారే మీకు మీరు లేరా, మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా అన్నట్ట ఆయన. అంటే ఆళ్వారు చెప్తున్నారు కదా ఇవాళ కొత్తగా, నాను కయ్యం తిరువాయుమా ఇరుందేనాగిల్ నాన్ ఎన్నై నొక్కిక్ కొల్లేనో. ఆ స్వామి, నువ్వైతే ఆశ్రిత విరోధి నిరసన చేయడానికి నీ చేతిలో చక్రాయుధం ఉంది, చేస్తావు నువ్వు. అలానే నా చేతిలో కూడా ఒక చక్రాయుధం ఉన్నట్లయితే, నాను కయ్యం తిరువాయుమా ఇరుందేనాగిల్, నా కూడా చేతిలో ఒక చక్రాయుధం ఉంటే నన్ను నేనే రక్షించుకునేవాడిని కదా. నాన్ ఎన్నై నొక్కిక్కొల్లేనో, నన్ను నేనే రక్షించుకుంటాను కదా. మరుందాంబోధం ఒక చేతనన్ వేణుమాగాదే, మరుందాంబోధం ఒక చేతనన్ వేణుమాగాదే, మందుగా ఉండేటప్పుడు కూడా ఒక చేతన యొక్క అవసరం ఉంటుంది కదా. మరుందుం పొరుడుము అముదం తానే ఇరేయ వరకు, అదిగో ఆడవాళ్ళకి మరుందు ఆయనే, పొరుళం అముదము తానే, అమృతము ఆయనే అనే అది కదా ఆడవాళ్ళకి పెరుమాళతో ఉన్నటువంటి సంబంధము అంటూ, అడలాది ఏంది అసురర్వన్ కులం వేరు మరుంగరుతాయ్. అడలాడి ఏంది, అదిగో యుద్ధోన్ముఖమైనటువంటి చక్రాయుధాన్ని ధరించి అసురర్వన్ కులం వేరు మరుంగరుతాయ్, ఆ అసుర కులాన్ని సమూలంగా వేర్లతో సహా నశింపచేసినటువంటి వాడివి
யுத்தோன்முகமான திருவாழியை ஏந்தி அசுரருடைய வலிதான కులத்தை పక్క వేరోడే వాంగినవనే. ఎప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి చక్రాయుధాన్ని ధరించి అసురుల యొక్క బలమైనటువంటి కులాన్ని వేరోడే సమూలంగా నశింపచేసినటువంటి వాడా. అవ్వాసనయ్యో ఉమ్మై నలిగినదు. అవ్వాసనయ్యో, ఆ వాసనతోటే నువ్వు ఈ రీతిగా ఇలా బాధ పెడుతున్నావు స్వామి. అవ్వాసనయ్యో, ఆ వాసన ఉమ్మై నలిగినదు, అంచేతే ఇలాగా మిమ్మల్ని బాధ పెడుతున్నా నేను అంటే. విన్నులారు పెరుమానేయో ஒருத்தன் சிறையிருக்கா பிதாவும் மாதாவும் பிராதாக்களுமாய் கல்யாணம் செய்ய கண்டு தான் கூட பெறாதேனோ படுமா போலே. நித்திய சூரிகளும் பிராட்டியும் அவனுமாக பரமபதத்திலே இருக்கிறபடியை அனுசந்தித்து அங்கே கேட்டும்படி கிடந்து கூப்பிடுகிறார். ఒక ఫ్యామిలీ ఒరుత్తన్ సిరైయిరుక్క, ఒక వ్యక్తి చెరసాలలో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు కదా, తల్లి తండ్రి సోదరులు బంధువులు, వాళ్ళంతా ఇంట్లో ఒక శుభకార్యం చేసుకుంటున్నారు. చేసుకుంటే తాను కూడా పెరాదే నోపుడు మాపోలే, ఆ చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి అయ్యో మన ఇంట్లో ఒక పెళ్ళో ఒక శుభకార్యం జరుగుతుంది, ఆ శుభకార్యంలో నేను పాల్గొనలేకపోయానే, ఆనందంలో వాళ్ళతో ఆనంద సమయంలో నేను వాళ్ళతో ఉండలేకపోయానే అని బాధపడేటట్టుగా ఆ వ్యక్తి. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు నిత్య సూరిగడం పిరాట్యం అవనుమాగ పరమపదత్తిలే స్థిరపడియే అనుసంధిస్తూ. ఎక్కడున్నాడు ఈయన? ఆ శ్రీ వైకుంఠంలో ఉన్నాడు. పిరాటిమారులతోటి కూడి ఉన్నాడు, నిత్యసూరులతోటి కూడి ఉన్నాడు. ఆయన అలా శ్రీ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ స్థితిని అనుసంధానం చేసుకొని అంగే కేట్టుబడికి రందు కూప్పిడుగిరారు అంటే వాళ్ళందరూ కూడా చక్కగా ఓలక్కం ఒక సభలో వేయించేసి ఉండి ఆనందంగా అన్ని విషయాలని పంచుకుంటూ ఉంటే నేను అక్కడ ఉండలేకపోయానే, ఆ సభలో చేరేటువంటి భాగ్యాన్ని నేను పోగొట్టుకున్నానే అని. అదే ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఆ ఇంట్లోని వ్యక్తి చెరసాలలో ఉంటే చెరసాలలో ఉన్న వ్యక్తి ఎలా బాధపడతాడు, అలానే మీ కుటుంబంలో ఒకనే కదా నేను కూడా, నేను అక్కడ ఉండవలసినటువంటి వాడినే కదా. అలాంటి నేనేమో చెరసాలలాగా ఈ సంసారం అనే ఈ శరీరం అనే చెరసాలలో చిక్కి ఉన్నాను నేను, నువ్వేమో భార్యా బిడ్డలతోటి ఆనందంగా ఉన్నావయ్యా అని అంగేకెట్టుబడి కెడందుకు పిడిగిరారు అని అక్కడికి ఆ పరమపదానికి వినపడేటట్లుగా మొరలు పెట్టుకుంటున్నారు. ఎలా హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే ఎన్నో పిరాట్టి తనియే కిడందుకు పిత్త పోలే. ఆనాడు లంకా పట్టణంలో ఉన్నటువంటి సీతా పిరాట్టి ఎలా మొరలు పెట్టుకుందో అలా ఆ రీతిగా మొరలు పెట్టుకుంటూ ఉన్నారట ఆడవాళ్ళు కూడా. ఏ సందర్భంలో కింద ఇచ్చారు ప్రమాణ చరిత్రలో, వేణు ఉద్ఘటన ఉద్యోగ సమయే. ఆ సీతాపిరాట్టి కలిగినటువంటి తనకు కలిగిన దుఃఖానికి కష్టానికి తన జుట్టుతోటే తాను ఉరివేసుకొని ప్రాణాలను తీసేసుకుందాం అనుకున్నది కదా. అలాంటి ఆ సమయంలో హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే హా రామ మాత సహమే జనన్యా ఏషా విపద్యాం అహమల్ప భాగ్య మహార్ణవే నౌరివ మూఢవాత. అదిగో గొప్ప సుడిగాలిలో సముద్రంలో చిక్కుకున్నటువంటి నావ వలె ఉన్నాను నేను ఇప్పుడు. గొప్ప సుడిగాలి, సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉన్నది. ఆ సమయంలో ఉన్నటువంటి నావ ఎలాగైతే గిరగిరా తిరుగుతూ ఎటు వెళ్తుందో తెలియనట్లు ఎలా ఉంటుందో అలా ఉన్నానమ్మా, అలా ఉన్నానయ్యా అంటూ హా రామ హా లక్ష్మణ, ఓ రామచంద్ర, ఓ లక్ష్మణ, హా సుమిత్రే, ఓ సుమిత్రామాత, హా రామమాత, ఓ కౌసల్యామాత, సహమే జనన్య, నాకు తల్లి లాంటి దానివమ్మా నువ్వు. ఏషా విపద్యామి అహం అల్పభాగ్య, ఇలాంటి గొప్ప కష్టంలో ఉన్నా నేను అల్పభాగ్యురాల్ని అంటే కొంచెం అదృష్టం కలిగినటువంటి దాన్ని అని చెప్తూ ఎలా ఉన్నా నేను మహార్ణవే నౌరివ మూఢవాత అని అలా సీతాపిరాట్టి బాధపడినట్లుగా ఇక్కడ కూడా పరమపదంలో వాళ్ళందరూ ఆనందంగా నిత్యసూరులతో కూడి పెరుమాళ్ళు పిరాట్టి వేయించేసి ఉండగా ఆ గోష్ఠిలో ఉండవలసినటువంటి నేను ఈ శరీరం అనేటువంటి చెరసాలలో పడి ఇలా బాధలు పడుతున్నానే అని ఆనాడు లంకా పట్టణంలో ఉన్నటువంటి
సీతాపిరాటి దుఃఖపడినట్లుగా మొరలు పెట్టుకుంటూ పరమపదத்தில் இருக்கும் అనే మణికలంగుంబడి కూప్పిడిగిరారు. ఆ పరమపదంలో ఉన్నటువంటి ఆ స్థితి మణికలంగుంబడి కూప్పిడిగిరారు. అదంతా అల్లకల్లోలమయ్యేటట్లుగా మొరలు పెట్టుకుంటూ ఉన్నారట. ఇది ఆళ్వార్ల యొక్క స్థితి. పరమపదత్తిలో ఇరుప్పుం అణికలంగుంబడి కూప్పిడిగిరారు. అంతా ఆళ్వార్ల యొక్క మొరలు విని సర్లే ఆయన అనుకుంటాట, ఇవాళకి ఇంకా ఈ సభ చాలిద్దాంలే, ఆళ్వార్ల యొక్క ఆవేదన మనం వినలేకపోతున్నాం అని సభ చాలించేసేటట్లుగా అంత గందరగోళం అయిపోయేటట్లుగా మొరలు పెడుతున్నారట ఆళ్వార్లు ఈ పాసురంలో. తీరు మరుందు ఇని 5 நோய் அடும் செக்கலிட்டு திருக்கும் ஐவரை நேரு மருங்குடைத்தா அடைத்து நெகிஷ்பான் ஒக்கின்னாய் 6 மருந்து இனியாகுவார் அடலாகி ஏந்தி அசுரர் வன்குலம் வேறு மருங்கருத்தாய் விண்ணுளார் பெருமானேயோ. 6ஆம் பாட்டு. ஆறாம் பாட்டு 6వ பாசுரம். விண்ணுளார் பெருமாள் களிமை செய்வாரையும் செரும் ஐம்புலன் இவை மண்ணுள் என்னை பெற்றால் என் செய்யும் அத்துணியும் விட்டால் பண்ணுளாய் கவிதனுள்ளாய் பத்தியினுள்ளாய் பரமீசனே ஒந்து என் கண்ணுளாய் நெஞ்சுளாய் சொல்லுளாய் என்று சொல்லாயே. విన్నులారు పెరుమార్కు, అలా పరమపదంలో ఉన్నటువంటి వారై సర్వేశ్వరుడైనటువంటి నీకు అడిమై వారయ్యం కైంకర్యం చేసేటువంటి వాళ్ళని కూడా మన్నుల్ సెరుం ఇవై ఐంబులన్ భూలోకంలో బాధిస్తున్నటువంటి ఈ పంచేంద్రియాలు నన్ను ఎన్నై పెట్టాల్ నన్ను పొందిన ఎడల మొత్తం నీயும் విట్టాల్ మళ్ళా నువ్వు కూడా విడిచిపెట్టినట్లయితే ఏం చెయ్యా ఏమి చెయ్యవవి అంటే అసలు ఆ ఇంద్రియాల యొక్క ప్రాబల్యం ఎలాంటిది అంటే పరమపదంలో సర్వేశ్వరుడికి ఎప్పుడు కైంకర్యం చేసుకునేటువంటి నిత్య సూర్యులను కూడా బాధించేటువంటి స్వభావం కలిగినటువంటివి ఆ ఇంద్రియాలు. అలాంటిది నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఈ భూమండలంలో ఉన్నాను. అలాంటి నా మీదకి ఎప్పుడూ సదా పశ్చంతి సూరయ అని చెప్పబడి ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలోనే ఉండి ఆయనకి కైంకర్యం చేసేటువంటి నిత్య సూర్యుడును కూడా బాధ పెట్టేటువంటివి ఆ ఇంద్రియాలు. అలాంటిది నేనెక్కడున్నాను? ఈ భూలోకంలో ఉన్నటువంటి వాడిని నేను. అలాంటి నా విషయంలో ఆ ఇంద్రియాలు ఏం చెయ్యలేవు కనుక ఎప్పుడు నువ్వు విడిచినట్లయితే, నువ్వు విడిచిపెట్టి ఉంటే అవి నన్ను ఏదైనా చేయగలవు. అంటే నిత్యసూలనే బాధించగలిగినటువంటివి నన్ను బాధించవా అవి? వాడు ఇంకా నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు, నేను ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వాడిని, వాళ్ళు నీ సాన్నిధ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు విడిచిపెట్టినటువంటి వాడిని నేను. అలాంటప్పుడు నన్ను అవి బాధిస్తాయి కదా స్వామి, ఏం చేయలేవు కనుక అవి అని ఎన్ పన్వుళాయ్ కవిదన్ ఉళాయ్ పత్తిన్ ఉళ్ళాయ్ ఎన్ నా యొక్క ఆర్తధ్వని యందు ఉన్నవాడవై పన్వుళాయ్ అంటే నా యొక్క స్వరంలో ఉన్నావు. ఆ స్వరమే ఆర్తధ్వని అని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆళ్వారు ఇప్పుడు దుఃఖంలో ఉండి పాడుతున్నారు కాబట్టి ఆర్తధ్వని అన్నమాట. ఆ తర్వాత ఎన్ పన్వుళాయ్ కవిదన్ ఉళాయ్, కవిదన్ అంటే మాట యందు నా కవిత్వంలో ఉన్నటువంటి వాడివి శబ్దాల్లోను. ఆ తర్వాత పత్తిన్ ఉళ్ళాయ్ నా భక్తిలో ఉన్నటువంటి వాడివి. ఆ తర్వాత పరం ఈశనే సర్వాధికుడమైనటువంటి నియామకుడా. కణ్ నేత్రాలలో ఉన్నటువంటి వాడివి. నెంజు ఉళాయ్ మనస్సులో ఉన్నటువంటి వాడవి. సొల్వుళాయ్ వాక్కులో ఉన్నటువంటి వాడవై వచ్చి ఒన్ను సొల్లాయ్
ఒక్కసారి వచ్చి ఒక్క మాట చెప్పవయ్యా, ఏది ఒక మాట చెప్పు వచ్చి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. అంటే ఏమిటి, పరమపదంలో ఆయన సాన్నిధ్యంలో ఉన్నటువంటి నిత్యసురులను కూడా బాధ పెట్టేటువంటివి అవి. అలాంటిది ఈ భూమండలంలో నిన్ను విడిచి దూరంగా ఉన్న నా విషయంలోకి వాటిని పంపితే నేనేం చేయగలనయ్యా, అవి నన్ను బాధ పెట్టకుండా ఉంటాయా అనేది ఆళ్వార్ల యొక్క భావన. సరే, తాత్పర్యం. నిర్వికారమైనటువంటి పరమపదంలో నివసించేటువంటి గరుడు ప్రభృతి, గరుడా ప్రభృతి నిత్యసూరులను కూడా భ్రమింపచేస్తూ ఉండేటువంటివి ఈ పంచేంద్రియాలు. భూలోకంలో ఉన్నటువంటి నా విషయంలో ఏం చేయలేవు గనుక అవి ఏవైనా చేయగలవు. కాబట్టి ఏంటి, నా సకల అవయవాల్లో నివసిస్తూ నా దుఃఖాలని తొలగింప సమర్థుడువైనటువంటి నువ్వు నా ఆర్తధ్వనిని విని అయినా సరే వచ్చి నాకు ఉపాయం చెప్పవయ్యా అంటున్నారు. నా సకల అవయవాల్లో ఉన్నావు, నా కళ్ళల్లో ఉన్నావు, అదే అన్నిట్లో ఉన్నావని చెప్పారు కదా, నా మనస్సులో ఉన్నావు, ఇలా నా సకల అవయవాల్లో నివసిస్తూ ఉన్నావు కదా, నా దుఃఖాలను తొలగింప సమర్థుడు కదా నువ్వు. కాబట్టి నువ్వు నా ఆర్తధ్వని వినైనా సరే వచ్చి నాకు ఉపాయం చెప్పవయ్యా, నేను వీటి నుండి తప్పించుకునేటువంటి ఉపాయము అని అడుగుతున్నారు ఆళ్వార్లు. సరే, ஆறாயிரப்படி விண்ணுளார் திருநாட்டிலே அயர்வரும் அமரர்கள் அதிபதியாயிருந்து உன் திருவடிகளிலே அடிமை செய்கிறா, அயர்வரும் அமரர்களையும் கூட சொப்பிரவணமாக்கி உன் திருవడిகளை ఇజప్పిక్క వల్ల ఇంద శబ్దాది విషయంగల్. విన్నులార్ అన్నారు నిత్యసురులు. విన్నులార్ అని చెప్పినప్పుడు నిత్యసూరులు కదా, వాళ్ళందరినీ ఇక్కడ ఆ విన్నులారిల్ అని చెప్పచ్చు కదా, ఆ పదాన్ని చెప్పకుండా ఇక్కడ అయర్వரும் அவர்கள் அதிபதியாயிருந்த உன் திருவடிகளிலே அடிமை செய்கிறா, అయర్వரும் అమరர்களையும் కూడా. అయర్వரும் అమరர்களுం కూడా అంటే అజ్ఞానం ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కాదు, వాళ్ళంతా అజ్ఞానం ఏమాత్రము లేనటువంటి వాళ్ళు, అజ్ఞానం అసలు అంటనటువంటి వాళ్ళు ఆ నిత్యసూరులు. అలాంటి వాళ్ళని కూడా ఇదిగో బాధ పెట్టేటువంటివి ఇంద్రియాలు. నువ్వెవరివి? అయర్వரும் అమరர்கள் అధిపతియాயிருந்த ఉన్ తిరువడిகளிலே అడిమై செய்கிறா. నువ్వు నిత్యసూరులకు అధిపతివి కదా, వాళ్ళ కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉండేటువంటి వాడివి కదా. అలాంటి నీకు కైంకర్యం చేసేటువంటి ఆ అజ్ఞానం ఏమాత్రము లేని నిత్యసూరులంతా కూడా స్వప్రవణమాకి, వాళ్ళని కూడా స్వప్రవణమాకి ఉన్ తిరువడిகளை ఇజప్పిక్క వల్ల ఇంద శబ్దాది విషయంగా అవేం చేస్తే అలాంటి వాళ్ళని కూడా తమ ప్రావణ్యాన్ని చూపించి ఆ ఇంద్రియాలు నీ యొక్క తిరువడిగలను పోగొట్టుకునేలాగా చేయగలిగినటువంటివి ఈ శబ్దాది விஷயாலన్నీ కూడా. தன்னிலமாவது பெண்ணை நீயும் கை విడువదానాల్ ఎన్నై ఎన్ చెయ్యా. అలాంటప్పుడు తన్నిలమావదు పెన్నై, అసలు తన్నిలమావదంటే ఇది ఈ భూమండలం. ఇక్కడ ఉన్నా నేను భూమండలంలో, అదిగో మణ్ అన్నారు కదా, మన్నుల్ ఎన్నై అన్నారు కదా, ఈ భూమండలంలో ఉన్నటువంటి నేను. పెన్నై నీயும் కై విడువదానాల్ ఎన్నయ్యన్ చెయ్యా. నువ్వు చేయి విడిచిపెట్టేశావు, నేనేమో అజ్ఞానాన్ని పెంపొందింపజేసేటువంటి ఈ మన్నుల్ ఈ భూమి మీద ఉన్నా. ఇంకా అవి నన్నేం చేయవు గనక ఏదైనా చేయగలవు. అంటే నీ పక్కనే ఉన్నటువంటి నిత్యసూరులను కూడా మోహపరిచేటువంటివి తమ ప్రావణ్యాన్ని చూపించి ఇంద్రియాలు లోబరుచుకుంటూ ఉంటే నీకు దూరంగా ఉన్నటువంటి నన్ను ఏమైనా చేయగలవు కదా అవి అని. ఇవై చెయ్యం బాధై సొల్ల నిలమల్లా, అవి చేసేటువంటి బాధ చెప్పడానికి సాధ్యం కాదు స్వామి. ఇంత బాధ ఇయ్యాలే కూప్పుడుగిరా ఎన్నుడే సొర్కడిలిం. ఈ బాధతోటి మొదలు పెట్టుకునేటువంటి నా మాటల యందు ఉన్నావు నువ్వు. త్వద్విశ్రేష అసహిష్ణుత్వ రూపమాన ఎన్నుడే స్నేహత్తిలం. నిన్ను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి నా యొక్క ప్రేమలోనూ ఉన్నావు. ఉన్నై కాణపెరామయ్యాలే అవసన్నమాన ఎన్నుడయ చక్షురాధికరణంగలిం అవస్థితనాయ్. నిన్ను దర్శించడానికి పొందలేకపోవటం చేత దుఃఖంతో ఉన్నటువంటి నా యొక్క నేత్రాలయందు నువ్వేం చేసి ఉన్నావయ్యా? సర్వజ్ఞనుమాయ్, నువ్వు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడివి.
సర్వేశ్వరనాయిరుందన్ని, సర్వేశ్వరు అందరినీ నియమించేటువంటి వాడివి. ఇప్పుడు ఎందుకు నియమనం గురించి చెబుతున్నారు? మరి ఆ ఇంద్రియాలు నీ యొక్క అధీనంలో ఉన్నవి, నువ్వు నియమిస్తే అవి కంట్రోల్లో ఉంటాయి, కానీ నువ్వు నియమించటల్లా ఇప్పుడు అనేటువంటి దాన్ని గుర్తు చేస్తూ, நீ என்னுடைய இந்த వ్యసనమెల్లాం తీరుమ్మడి ఎన్నై ఉన్ తిరువడిగలిలే వాదుగిరేన్ ఎన్ను సొల్లుదల్. అదిగో నువ్వు ఎన్నుడయ్య ఈ వ్యసనమంతా తీరేటట్టు, ఈ దుఃఖమంతా పోయేటట్లుగా నీ యొక్క తిరువడిగళ్ళలో వాదుగిరేన్ ఎన్ను సొల్లుదల్, నేను నీ యొక్క తిరువడిగల్లో ఉజ్జీవిస్తానని చెప్పడం గాని, நான் ஆசை எறும்படி வாங்க கடவது అన్నెన్ను సొల్లుదల్, నాన్ ఆశ ఎరుంబడి ఆల్వారే మీ ఆశ తీరేటట్టుగా ఇది నేను మిమ్మల్ని నా దగ్గర తీసుకెళ్ళడానికి కుదరదండి అని చెప్పడం గాని, ఇరండత్తు ఒన్ను సొల్లా ఎన్ను కూపిడిగిరారు, నా ఆశ తీరేటట్లుగా మీ ఆశ తీరేటట్టుగా మీకు తిరువడిగలని అనుగ్రహిస్తాంలే అని ఒక మాట చెప్పు. లేదా ఆల్వారే మీరు ఎందుకు ఇంతలా ఆశపడుతున్నారు, మీ ఆశ నెరవేరేది కాదు అని ఏదో ఒక మాట చెప్పవయ్యా అని మొరలు పెట్టుకుంటున్నారట. ఇరండత్తు ఒన్ను సొల్లా ఎన్ను కూపిడిగిర, ఏ రెండిట్లో ఏదో ఒకటి చెప్పు, నా కోరిక తీరుతుందా, తీర్త తలుచుకున్నావా లేదా అది. అనంతరం పన్నీరాయర్పడి ఎన్ పక్కలిలే సర్వ ప్రకారత్తాലും సన్నిహితనానని முகந்தோன்ற நின்னு ரக்ஷியா விட்டால் அளவுடையாரையும் நலியும் ఇంద్రియంగల్ ఎన్నయ్యన్ చెయ్యాదు సొల్లాయ్. నా విషయంలో అన్ని రీతులుగాను నాకు సన్నిహితుడుగా ఉన్నావు, కానీ నీ దర్శనం మాత్రం నీ ముఖంతోండని నువ్వు నాకు కంటికి కనపడుతూ నువ్వు నన్ను రక్షించటం లేదు. కానీ అలవడయ్యారయ్యం అంటే ఆ నిత్యసూర్యులను కూడా, అలవడయ్యారంటే నిత్యసూర్యులు అని చెప్పుకున్నాం కదా, అయ్యర్వరు అమరర్హళ్ళని, అలాంటి వాళ్ళని కూడా బాధించేటువంటి ఈ ఇంద్రియాలు నన్ను ఏం చెయ్యవయ్యా, నన్ను నశింపచేస్తాయి అంటున్నారు ఆళ్వార్లు. పరమపదవాసిగళాయి వైతే విన్నులార్ అంటే పరమపద వాసిగళాయి వైతే, పరమపదవాసులే వాళ్ళంతా కూడా పెరుమార్కు సర్వాధిక నానగునకు, సర్వాధికుడు అయినటువంటి నీకు అడిమై செய்வாரையும் అడిమై செய்வாరాన వైన తేయారిగలయ్యం. అండి పరమపదంలో ఉన్న నిత్య సూర్యులను కూడా ఇంద్రియాలు బాధిస్తాయా అంటే మనకి వ్యాఖ్యానంలో ఒక కథ చెప్పబోతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ ఇంద్రియాలు బాధిస్తాయి అనేటువంటిది. అడిమై செய்வாరాన వైన తేయారిగలయ్యం, కైంకర్యం చేస్తూ ఉండేటువంటి వైన తేయారిగలయ్యం గరుడాళ్వారు మొదలైనటువంటి వాళ్ళను కూడా తన్నిలమాన ఇందలోకత్తిలే మేలిట్టు నలి ఎక్కడవదాన ఇంద ఐదు ఇంద్రియంగళానవై, తన్నిలమాన ఇందలోకత్తిలే వాటి స్థానం ఈ లోకం, అలాంటి ఈ లోకంలో మేలిట్టు నలి ఎక్కడవదాన మీద పడి బాధించేటట్లుగా సామర్థ్యం కలిగినటువంటి ఈ 5 ఇంద్రియాలు అనేటువంటివి ఇవత్తై వెల్లుగై క్రీడాన బల్లమిల్లాద వెన్నై, ఈ వీటిని జయించేటువంటి సామర్థ్యం లేనటువంటి నన్ను నన్ను పొందినట్లయితే అదుక్కు మేలే నియంతావాన నీయం కైవిట్టాలు, ఆ బలమైనటువంటి ఇంద్రియాలేమో నన్ను పొందాయి, వాటిని జయించే శక్తి నాకు లేదు, వాటిని నియమించగలిగేటువంటి నువ్వేమో దూరంగా వెళ్ళిపోయావు, నా చెయ్యి విడిచిపెట్టేశావు. అయితే అవయ్యం చెయ్యాదనా అవి నన్ను ఏం చేయలేవు స్వామి. ఈడు పట్టుకు పుడగిరయన్నుడయా ఆర్త స్వరత్తుకు ఉట్పాడనాయ్, నా యొక్క ఆర్తధ్వనికి ఉండేటువంటి ఆర్తధ్వని అంటే ఇక్కడ ఏమిటి పండ్రాగము అని చెప్పారనమాట. ఉట్పాడనాయ్ స్వర ఆశ్రయమాన శబ్ద సందర్భత్తుకు ప్రతిపాద్యనాయ్, నా స్వరాన్ని ఆశ్రయించేటువంటి శబ్ద సందర్భాలకి శబ్ద సందర్భాల చేత ప్రతిపాద్యుడైనటువంటి వాడివి నువ్వు. నీ ఇంకా అదుక్కు అడియాన ప్రావణ్యత్తుకు విషయభూతనాయ్, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఈ పదాలన్నీ పైన చెప్పారు చూడండి. ఏమిటి పన్నులాయ్ కవితనుళ్ళాయ్ పత్తియనుళ్ళాయ్ అంటే పన్నులాయ్ అంటే రాగంలోను కవిత్వంలోను ఆ రెండిటికి కారణమైనటువంటిది ఆ రాగాలు రావటానికి కానీ ఇదిగో ఈ కవిత్వం రావటానికి కానీ కారణమైనటువంటిది ఏమిటి భక్తి. అంటే నా యొక్క స్వరంలోనూ ఉన్నావు, నా యొక్క శబ్దాల్లోనూ ఉన్నావు, నా యొక్క భక్తి నీ విషయంలో భక్తి అదుకడియాన ప్రావణ్యత్తుకు ప్రావణ్యానికి కూడా విషయభూతన విషయం నువ్వేనయ్యా
అవ్వడవన్నీయే సర్వమునకు విధేయమాంబడి సర్వాధికనాయ్. అంతేనా? సర్వం అంతా నీకే అధీనమయ్యేటట్టుగా విధేయమయ్యేటట్టుగా సర్వాధికుడివి నువ్వు. నీ ఎంతావాయ్ అందరినీ నియమించేటువంటి వాడివి. నియామ్యంగరిల్ తనియే ఆ నియమించబడేటువంటి వాటిల్లో విడివిడిగా చక్షుషి తిష్టన్ అదిగో నా నేత్రాల్లో ఉన్న మనసు తిష్టన్ ఎంగిరపడియే మనసులో ఉన్నావు అని చెప్పినట్లుగా కన్నోడు నెంజోడు వాగింద్రియత్తోడు వాసియరా. కన్ను మనస్సు ఈ వాగింద్రియం అనేటువంటి తారతమ్యం లేకుండా ఉళ్ళే సన్నిహిత నాయిరుక్కిరని లోపల సన్నిహితుడుగానే ఉన్నావు నువ్వు వందు ఎంతలత్తి తీరుంబడి ఒక వార్తయ్యరుడి చెయ్యవేణం. అలా లోపల నాకు సన్నిహితుడిగా ఉన్నటువంటి వాడు ఎదురుగా వచ్చి నా యొక్క తలర్తిని తీరేటట్లుగా ఒక వార్తయ్యరుడి చేయవేణం. నా తడబాటు నా ఆర్తి తీరేటట్లుగా ఒక వార్త చెప్పాలయ్యా. సొల్లాయే ఎన్ను ಒಂದು సొల్లు గిరిలై ఎన్ను పొరులాయ్. వచ్చిన అలాంటి మాట మాత్రం చెప్పటం లేదు అని వెట్టప్పడి అయి ఉపపాదిత్తదాగమా నువ్వు నన్ను విడిచిపెట్టావు అనేటువంటి విషయం తెలిసేటట్లుగా ఎంచెయ్యా ఎన్ను అనాయక విషయத்தில் కురుంబరైపోలే అజిత్తే విడుం ఎన్ను కరుత్తు. నాయకుడు లేకపోతే చుట్టూ ఉన్నటువంటి ఒక రాజ్యంలో రాజుగారు లేరంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి దుష్టులంతా కూడా ప్రజల మీద పడి వాళ్ళని నశింపచేయరు. అలానే ఇప్పుడు నా స్థితి నాయకుడు అయినటువంటి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళావు. అలాంటప్పుడు కురుంబరైపోలే ఇదిగో ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ హింసించేటువంటి స్వభావం కలిగినటువంటివి కనుక అవి నన్ను నశింపచేసే తీరతాయ్యా. ఇదే జరిగేది. నాయకుడు లేనటువంటి స్థితిలో హింసించే స్వభావం కలిగినటువంటి వాళ్ళు ప్రజలని నశింపచేసినట్లుగా నువ్వు దూరంగా ఉండటం వల్ల ఏమవుతుంది? నేను నశించే పోతాను స్వామి అంటున్నారు ఆళ్వార్లు. ఈ పాసురంలో వ్యాఖ్యానం రేపు చెప్పు.